వెల్కమ్ టు అహానా రాజా ఛానల్. ఈరోజు మనం డిస్కషన్ చేయబోయే టాపిక్ నామినేషన్స్. సీత మణికంఠని నామినేట్ చేస్తుంది. దానికి చెప్పే రీజన్ ఏమిటంటే, మణి నువ్వు చాలా ఫ్లిప్ అవుతున్నావు, నేను నీకు చాలా సపోర్ట్ చేశాను, దానివల్ల నేను చాలా బాధపడాల్సి వచ్చింది. నువ్వు చెప్పిన విషయం ఏంటంటే నువ్వు సాక్రిఫైస్ చేయలేదని చెప్పావు, కానీ మన నాగ్ సార్ చూపించిన వీడియోలో నువ్వు సాక్రిఫైస్ చేసినట్టు కనపడుతుంది అది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ వీడియో చూడక ముందు నేను పక్క వాళ్ళ క్లాన్ గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను నిన్ను ఎలిమినేట్ కమ్మంటే నువ్వు ఎలిమినేట్ అవుతావా? ఇది నీకు మంచిది కాదు. మని ఇలా ఫ్లిప్ కావటం. బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నావు. బాడీ లాంగ్వేజ్ అనేది ఒక్కొక్క పర్సన్ డిఫరెంట్గా ఉండిద్ది. నువ్వు వేలు చూపించి మాట్లాడుతున్నావు. ఆ వేలు చూపించి మాట్లాడటం నాకు కూడా ఇష్టం ఉండట్లేదు అని చెప్తుంది సీతు. దానికి మణికంఠ ఇచ్చే సమాధానం, నా ఏమేంటంటే నేను వైల్డ్ కార్డ్ ఆపాలని అనుకున్నాను, అంతే తప్ప నేను వేరే విషయం ఏమనుకోలేదు. ఆ బాల్స్ గేమ్లో నిఖిల్ సరిగ్గా ఆడకలేదు ఆ రోజు. దానివల్ల బాధపడుతుంటే నిఖిల్ నేను అడిగాను, నిఖిల్ ఎందుకు బాధపడుతున్నావు అని అడిగాను. అప్పుడు నిఖిల్ చాలా డల్గా ఉన్నాడు. నిఖిల్ని చూసి నేను అన్నాను, నిఖిల్ డోంట్ టేక్ ఎనీ సీరియస్ యాక్షన్, ఎలాంటి సాక్రిఫైస్ చేయాల్సి వస్తే నేను చేస్తాను అని చెప్పాను. అదే టైంలో బిగ్ బాస్ ఒక నోటీస్ పంపించారు, ఈ గేమ్లో టీం డిసిషన్ తీసుకోవాలి కానీ సాక్రిఫైస్ అలాంటిది ఏమి ఉండదని చెప్పారు. అప్పుడు నేను నిఖిల్, పృథ్వీ, సోనియా, యష్మి అందరం కలిసి ఒక రూమ్లో డిస్కషన్ చేశాము. అప్పుడు యష్మి, నువ్వు పర్సనల్లీగా